ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు మానభంగం చేస్తున్నాడు. ఆమెను పట్టుకొచ్చి బంధించి, ఆమెను కొట్టి హింసించి, ఆమె మీద శారీరకంగా అత్యాచారం చేయడానికి సిద్ధపడిపోయాడు. ఆ రూమ్లోకి నువ్వు వెళ్ళావనుకో, ఊహించుకో, అమ్మాయి బలహీనురాలు, నీరసపడిపోయింది, చాలా బలహీనురాలు, రక్తాలు వచ్చేటట్టు దెబ్బలు కొట్టాడు వాడు. ఇక ఆమె నీరసంగా ప్రతిఘటించే సత్తా కూడా లేకుండా మూలుగుతో నీరసంగా జీవోత్సవం లాగబడిపోయింది. వీడేమో పశుబలం, ఆమె మీద అత్యాచారం చేయడానికి పూనుకున్నాడు. అప్పుడు నువ్వు అక్కడికి ఎంటర్ అయ్యావు. అప్పుడు నువ్వు ఒకవేళ ఆమెతో మాట్లాడి, అమ్మాయి, ఇప్పుడు వీడిట్లా నిన్ను మానభంగం చేయడం భారత రాజ్యాంగ ప్రకారం తప్పు, వీడిట్లా చేయకూడదు, నీకు చాలా పెద్ద అన్యాయం జరుగుతోంది, నీకు తెలుసో లేదో, భారత శిక్షా స్మృతి ఇండియన్ పినల్ కోడ్లో ఫలానా సెక్షన్ ప్రకారం వీడికి ఎన్ని సంవత్సరాలు జైలు విధించవచ్చు. ఇది చాలా తప్పమ్మా, వాడు అలా చేయడం తప్పు అని ఆమెకు చెప్తే మన లాభమా? పోనీ వాని తట్టు తిరిగి, ఒరే, ఇలాగూ ఆమెను మానభంగం చేయడం రాజ్యాంగ విరుద్ధమురా, తప్పు, చట్ట విరుద్ధం అని వానికి చెప్పినా ఆమెను లాభమా? ఎందుకు లాభం లేదో చెప్పండి. వాడికి తప్పని తెలిసే చేస్తున్నాడు. తప్పని తెలియక చేస్తున్నాడా, తెలిసి చేస్తున్నాడా? తెలిసి చేసేటోనికి రూల్స్ చెప్తే ఏమి లాభం? ఆల్రెడీ అణిచివేయబడుతున్న అమ్మాయికి ఈ సెక్షన్ ఆ సెక్షన్ అని చెప్తే ఏమి లాభం? మరి ఏం చేయాలి సార్? ఏం లేదు, మోకాలు మడిసి వాని రెండు కాళ్ళ మధ్యలో ఒక్క కిక్ ఇవ్వాలి, గుడ్లు తేలేసి అచ్చూరుకుంటాడు. హత్యానేరం కూడా రాదు. మానభంగ సమయంలో స్త్రీ చంపేస్తే ఆమె మీద హత్యానేరం ఉండదు. మడతబెట్టి తండుర రెండు కాళ్ళ మధ్యలో అని నేర్పడమే సువార్త విశ్వాస పక్షమున పోరాడడం. అది చేపట్టాం మనం. ఇప్పుడు వాళ్ళనందరినీ కూర్చోబెట్టి ఇది చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రైస్తవ ఎన్జిఓలందరూ ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులనే కూర్చోబెట్టి చెబుతున్నారు. అందరు చెప్పేది అదే, సోది సొళ్ళు. ఆర్టికల్ 25 ప్రకారం అని క్రైస్తవులకు చెబితే వాళ్ళనే కదా రేపు చేస్తున్నారు. అత్యాచారానికి గురైపోతున్న వాళ్లకు ఇప్పుడు జరుగుతున్నది తప్పు. ఇది ఫలానా సెక్షన్ ప్రకారం తప్ప ఆమెకు చెప్తే ఏం లాభం? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ క్రైస్తవులు, దళితులు కూర్చున్నారా, ఈ మతోన్మాదులు కూర్చున్నారా? అన్యాయం చేస్తున్న వాళ్ళు కూర్చున్నారా, అన్యాయం అయిపోతున్న వాళ్ళు కూర్చున్నారా? అన్యాయం అయిపోయిన వాళ్ళు కూర్చుంటే వాళ్ళకు నువ్వు ఆర్టికల్ 25 చెప్పి ఏం ప్రయోజనం? ఏమన్నా లాభం ఉందా? పోనీ మతోన్మాదులందరినీ కూర్చోబెట్టి, అన్న మీరు చేసేది ఆర్టికల్ ప్రకారం తప్పంటే, అరే బెవకూఫ్, మాకు ముందే తెలిసే చేస్తున్నామురా, దిక్కున్న కాడు చెప్పుకో అంటాడు. వాడు రాక్షసుడు. మరి అప్పుడు ఏం చేయాలి? అరే రూల్స్ మాట్లాడడం కాదు. ఒక దొంగ ఒక ఇంటికి కన్నం వేయడానికి వెళ్ళాడు. వాని దగ్గర పోయి, దొంగ గారు, దిస్ ఈజ్ రాంగ్ వాట్ యు ఆర్ డూయింగ్, ఐసా నై కర్నా, ఇది ఫలానా సెక్షన్ ప్రకారం అంటే వాడిని మాడు బగలు కొడతాడు. తర్వాత తలుపు బగలు కొడతాడు, ముందు నీ మాడు బగలు కొడతాడు. వాడిని పట్టుకోవాలా, దొంగ నరవాలి, 10 మందికి పట్టేయాలి, ఇబ్బగలు కొట్టాలి, పోలీసులకు అప్పగించాలి. యూజ్ సమ్ ఫోర్స్.
అన్నీ తెలిసి తప్పులు చేసే వాళ్లకు నచ్చజెప్పి మెత్తగా మాట్లాడడం ఏంటండి? ఏమన్నా తలకాయ ఉన్న పనేనా అది? వాడు పెండ తింటే తిన్నాడేమో, మేమైతే తినలేదు. మా తలకాయలు ఉండదు, మొత్తం ప్యూర్గా దేవుడు సృష్టించిన బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్తో మేము కరెక్ట్గా ఆలోచిస్తాం. దిస్ ఈజ్ ఓఫీరిజం. ఓఫీర్ ఆలోచన విధానం అంటే ఇది. ఒక అమ్మాయిని మానభంగం చేస్తున్నట్టుగా దళిత సమాజాన్నే అత్యాచారం చేస్తున్నారు. దళిత సమాజాన్ని అణిచివేస్తున్నారు. నేను మీకు అన్యాయం జరుగుతోందని దళిత సమాజానికి చెప్పను. అయితేనే ఉంది అన్యాయం, తెలుస్తున్నారు 75 ఏళ్ల బట్టి. ఒరే మీరు అన్యాయం చేస్తున్నారా అని వాళ్ళకు కూడా చెప్పను. వాడికి తెలుసు. మరి ఏం చేయాలి? కాళ్ళు మడిచి లాగి 2 కాళ్ళ మధ్యలో తన్నాలి. అప్పుడు అన్యాయం ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పోరాట పటిమ అంటారు. దీన్ని ఏమంటారు? పోరాట పటిమ. కాబట్టి పోరాటం ప్రారంభమైంది. ఇది ఆగదు. నేను చచ్చిపోయినా సరే ఆగదు. నన్ను పొరపాటున చంపేస్తే ఇంకా ఎక్కువవుతుంది. నా పిల్లలందరూ ఊరుకోరు. ఇక ఒక్కొక్కడు ఒక్కో రంజి తోఫీర్ అవుతాడు. ఏమైతే అది అయిందని చెప్పి సావో రేవో అని చెప్పి మొత్తం రోడ్లు ఎక్కుతారు. ఇది ఇంకో సెకండ్ కాక్రోచ్ పార్టీ అవుతుంది. జంగ్ షురూ హో గయా. గనక బుద్ధి కలిగి దారికి రావాలి ఒక్కొక్కడు కూడా. క్రైస్తవుల మీద చేస్తున్న అసత్య ప్రచారాలు అర్జెంటుగా ఆపేసేయండి. లాజికల్గా మాట్లాడండి.